మన దేశంలోనే అత్యంత చదువుకున్న మనిషి ఎవరో మీకు తెలుసా? ఒక దాంట్లోనే కాదు, మెడిసిన్లో డాక్టరేట్, లాలో లాయర్, బిజినెస్లో MBA, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇలా 20కి పైగా డిగ్రీలు సాధించిన ఒక మహానుభావుడు. ఒక జీవితంలో ఒక యూనివర్సిటీ పరీక్షలు రాసి దాంట్లో ఫస్ట్ క్లాస్ రావడమే గ్రేట్ అని అనుకుంటాం. ఈయనేంట్రా బాబు 42 యూనివర్సిటీలో పరీక్షలు రాసి అన్నిటిలో ఫస్ట్. ఇంతకీ ఆయన కేవలం పండితుడనే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. 1980లో ఆయనకు 25 ఏళ్ళు. ఆ వయసులోనే మహారాష్ట్రకు ఎమ్మెల్యేగా గెలిచాడు. భారతదేశంలోనే అత్యంత యువ ఎమ్మెల్యేగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆలోచించండి, ఒక వ్యక్తి ఇంత జ్ఞానం, ఇంత శ్రమ, నిజంగా ఆయనను భారతదేశంలోనే అత్యంత చదువుకున్న మనిషి అని ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది కదా. ఇంతకీ ఆయన ఎవరంటారు? ఆయనే డాక్టర్ శ్రీకాంత్ జిజ్కర్. ఈయన 1954లో సెప్టెంబర్ 14న జన్మించారు. కేంద్రంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తూ ఎప్పుడూ విద్య, పరిశోధన, అభివృద్ధి గురించి ఆలోచించేవారు. ఆయన వద్ద ఉన్న డిగ్రీలు, సర్టిఫికేట్లు మొత్తం 52 కంటే ఎక్కువ. కానీ 2004లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అద్భుతమైన ప్రయాణాన్ని ఆపేసింది. ఆయన జ్ఞాన పిపాస, కృషి, అచంచలమైన విద్య ప్రేమ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతాయి. డాక్టర్ శ్రీకాంత్ ఒక నిజమైన జ్ఞాన యోధుడు, భారతదేశంలోనే అత్యంత చదువుకున్న వ్యక్తి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.